అందరికీ నమస్కారం. నా పేరు కొనుపరెడ్డి లక్ష్మీకిరణ్. రీసెంట్గా తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ మీటింగ్ అని జరిగింది. అందరం చూసాం, నేను చూశాను. అన్నిటికంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మీటింగ్ని అందరం సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. నేనైతే నా వరకు నేను సపోర్ట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి మాటలని నేను సపోర్ట్ చేస్తున్నాను. అందులో నాకైతే తప్పేం కనపడలేదు. వేరే మతం వాళ్ళని కించపరిచినట్టు ఎక్కడ మాట్లాడలేదు. అలాగే ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా రాజకీయ నాయకులు ఇలా ఓపెన్గా ఎక్కడ చెప్పరు. ఎందుకంటే ఒక మతం గురించి మాట్లాడితే ఇంకో మతం వాళ్ళు ఓట్లు వేయరేమో, ఆ మతం గురించి మాట్లాడితే వేరే మతం వాళ్ళు ఓటు వేయరేమో, ఈ భయంతో ఓపెన్గా మాట్లాడరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ఇలా మాట్లాడారు. నేనైతే నా వరకు నేను సపోర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ టాపిక్ అంతా ఎందుకు వచ్చింది? లడ్డూ విషయం గురించి కదా, లడ్డూలో కల్తీ జరిగిందని ఇది వచ్చింది. కానీ అసలు లడ్డూ విషయంగా ఏమీ కన్క్లూజన్ ఇచ్చినట్లేరు. ఏంటంటే, అసలు లడ్డూలో కల్తీ జరిగిందా జరగలేదా? ఒకవేళ కల్తీ జరిగిందంటే మేము ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నాం గవర్నమెంట్ వైపు నుండి, వాళ్ళని ఇలా శిక్షిస్తాం, లేదంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. ఇలా లేదు, కల్తీ జరగలేదంటే అందరికీ లేదు, ఇప్పటి వరకు అయితే ఆధారాలు లేవు, కల్తీ జరిగినట్టు ఆధారాలు లేవు, కల్తీ జరగలేదు, మనం అందరం హ్యాపీగా ఉండాలి, వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏమి అపవిత్రం అవ్వలేదు అని కంక్లూజన్ ఇవ్వచ్చు. కానీ అలా కంక్లూజన్ అయితే ఇవ్వలేదు. కోర్టులో నడుస్తుంది. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కోర్టు గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడినట్టు అనిపించింది. ఇది ఇంతకుముందు గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నీ అవి కూడా పరిగణనలోకి తీసుకోవాలి, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో అవి కూడా పరిగణనలోకి తీసుకోవాలి అన్నట్టు మాట్లాడినట్టు అనిపించింది. కానీ అలా కోర్టు అవన్నీ ఏమి పరిగణలోకి తీసుకోదు కదా. లడ్డూ విషయంగా చూస్తారు, లడ్డూలో కల్తీ జరిగిందా లేదా ఎంక్వైరీ చేస్తారు, దాని మీద డెసిషన్ తీసుకుంటారు, అంతేగాని ఇలా చూడరు కదా. ఇంకోటి ఏంటంటే, ఈయన అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఈయన స్టెప్స్ తీసుకోవాల్సిన స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు అధికారంలో అయినప్పుడు ఆవేశంగా మాట్లాడి ఒక్కొక్కరిని తాట తీస్తాను, తప్పు చేస్తున్నాను, తోలు తీస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడినా చెల్లుద్ది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు అంటే ఈయనకి అధికారం ఇచ్చారు, ఈయన తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే స్టేజ్లో ఉన్నారు. ఇయ్యాలేసి ముస్లింలు జరిగితే బయటికి రారా, క్రిస్టియన్లు జరిగితే ఊరుకుంటారా, హిందువులు జరిగితే అంటే రెచ్చగొట్టే మాటలు ఇలా అధికారంలో ఉండి మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అధికారంలో ఉండి తప్పు జరిగిందంటే శిక్షించే స్టేజ్లో ఉన్నారు, అలాంటి స్టేజ్లో ఉండి ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో ఉన్నారు కదా అంటున్నాను నేను. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, వీటికి నిలకడ ఉందా అని. ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటున్నారు, అన్నారు, ఓకే, ఇది ఇంప్లిమెంట్ చేసేది ఏమన్నా ఉందా లేదా? ఇలా ఎందుకు డౌట్ వస్తుందంటే, ఫస్ట్లో ప్రజారాజ్యం టైంలో ఈయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టారు. కానీ అది పెట్టడం వరకే, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లేదు. ఇప్పుడు అది లేదు. తర్వాత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజధాని భూముల గురించి, అంటే రాజధాని సెపరేషన్ టైం గురించి నిజ నిర్ధారణ కమిటీ అని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి వేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరూ టీమ్గా. కానీ దాని రిజల్ట్ ఏమైంది అనేది అనౌన్స్ చేసినట్లేరు. అంటే అది అయిపోయింది అనుకోవటమే. అంటే నిలకడ ఉందా అని, ఒక స్టెప్ తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లేది ఏమైనా ఉందా లేదా అని. ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నారు కదా, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంటున్నారు, దాన్ని హిందువులందరూ నాకు తెలుసు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. దీన్ని ముందుకు తీసుకెళ్ళి, ఇప్పుడు కేంద్రంలోనూ మీ గవర్నమెంట్ ఉంది, స్టేట్లోనూ మీ గవర్నమెంటే ఉంది, దీన్ని ముందుకు తీసుకెళ్ళి చట్టం చేసేది ఏమన్నా ఉందా? అధికారికంగా చట్టం చేసేది ఏమన్నా ఉందా? ఇప్పుడు అందులోనే ఇంకా కొన్ని పాయింట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏది గోవధ నిషేధ చట్టం అని, ఇలాంటివి పెట్టుకోవచ్చు. దేవాలయాలకి రాజకీయాలకి సంబంధం లేదు, పూర్తిగా దేవాలయాలు కానీ వాటికి సంబంధించి సెపరేట్ బోర్డు ఉండాలి, కానీ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఇలాంటి పాయింట్స్ అన్ని యాడ్ చేసుకుని సెపరేట్ బోర్డు పెడితే బాగానే ఉంటుంది, అందరూ యాక్సెప్ట్ చేస్తారు, చాలా మంది కోరుకుంటున్నారు. అదే రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ దేవాలయాల్లో ఉండకూడదు అని చాలా మంది కోరుకుంటున్నారు. అంటే నేను అనేది అంటే, ఇది ఇంప్లిమెంట్ చేసేదాన్ని ఉందా, నిలకడ ఉందా లేదా అని. ఇక్కడతో మీటింగ్ పెట్టి ఇది ఇక్కడతో క్లోజ్ చేసేది ఏమన్నా ఉందా, ముందుకు తీసుకెళ్లేది ఏమన్నా ఉందా అని. ఇంకోటి, అధికారంలో ఉన్నారు కదా, ఆవేశంగా మాట్లాడి ఎవరినో రెచ్చగొడుతున్నట్టు ఇలా మాట్లాడతాం ఎందుకు అంటే, హిందువుల్ని ఇప్పుడు మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన రెచ్చగొట్టినట్టు మాట్లాడితే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి బందర్లో మచిలీపట్నంలో పేరుని నాని ఇంటి మీద గొడవకి వెళ్ళారు కొంతమంది, అవి అందరూ ఖండించాల్సిందే, అంటే ఫిజికల్ దాడులను ఖండించాల్సిందే. అంటే అధికారంలో ఉండి ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఇలా మీటింగ్ పెట్టి మీరే దీక్షలు చేయటం, ఇప్పుడు ఏది ప్రాయశ్చిత్త దీక్ష అని చేశారు,
చేసింది వెంకటేశ్వరం గురించి, కానీ వెంకటేశ్వరం గురించి ఎక్కడన్నా ఫిజికల్గా ఎక్కడన్నా చూపించారా? ఇది కనకదుర్గమ్మ గుడి మెట్లు కడిగారు, తర్వాత తిరుపతి వెళ్ళి వారాహి డిక్లరేషన్ అని పెట్టారు, వెంకటేశ్వరం పేరు పెట్టారా అంటే ఇలా ఎందుకు మాట్లాడంటే కొంతమంది నాతో అన్నారు అనమాట. ఇది వెంకటేశ్వరం తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వరంని పెద్దగా అంటే పెద్ద దేవుడిగా యాక్సెప్ట్ చేయాలి, కానీ వారాహి అని పేరు పెట్టుకోవడం సరే అది ఆయన ఇష్టం అనుకోండి, అది మాట్లాడడానికి లేదు, అది ఆయన ఇష్టం, ఆయన ఏం పేరు పెట్టుకున్నా. నేను అనేది అంటే ఇంప్లిమెంట్ చేసేది ఉందా, ఇది ఇక్కడతో ఆగిపోయేది ఉందా అని. ఇప్పుడు 100% సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడింది అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ ఇంప్లిమెంట్ చేసేది ఉందా? ముందుకు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మీ గవర్నమెంటే ఉంది, దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్లేది ఏమైనా ఉందా? ఎంతసేపు ఇంతకుముందు గవర్నమెంట్ని విమర్శించడమేనా? మొన్న మీటింగ్లో కూడా ఇంతకుముందు గవర్నమెంట్ని విమర్శించడమే, కానీ తప్పు జరిగిపోయింది. వాళ్ళని ఓడిచ్చారు కదా ప్రజలు, మీకు అధికారాన్ని ఇచ్చారు కదా, మీ చేతికి అధికారం ఉంది. మీరు తప్పు చేసిన వాళ్ళని ఏదైతే తాట చేస్తా తోలు చేసాను కబుర్లు చెప్పడం కాదు, ఇప్పుడు చేసి చూపించాలంటున్నాను నేను. చేసి ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో మీరు ఉన్నారు. అంతేగాని ఇంకా ఆవేశంగా మాట్లాడి మీరే దీక్షలు చేసి మీకు అధికారం ఇచ్చింది దీక్షలు చేయడానికా అని కొంతమంది ప్రశ్నలు కూడా వేస్తున్నారు. మీకు అధికారం ఇచ్చింది పని చేయడానికి కానీ దీక్షలు చేయడానికా, లేదా పబ్లిసిటీ ఇలా మాటలు చెప్పడానికైనా? మీరు అధికారంలో ఉండి ఇంప్లిమెంట్ చేయండి అని. ఇవన్నీ పక్కన పెడితే ఆయన మాట్లాడిన మాటలు నిజంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పడి సెపరేట్గా రాజకీయాలకు సంబంధం లేకుండా సనాతన ధర్మాన్ని కాపాడేటట్టు ఉంటే అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇంప్లిమెంట్ చేయండి అని. అలాగే లడ్డూ విషయాన్ని ఏదో కంక్లూజన్ ఉంది, కల్తీ జరగలేదంటే జరగలేదు, మనం అందరం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం, వెంకటేశ్వర ప్రసాదం ఏమీ కల్తీ అవ్వలేదు, మనం అందరం సంతోషంగా ఉండొచ్చు అని. లేదు కల్తీ జరిగిందంటే వాళ్ళని శిక్షించండి. కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి అలా తెలుస్తుంది. ఒకసారి అందరూ ఆలోచించండి. అందరికీ నమస్కారం.